సీఎం జగన్పై దాడి ఘటనలో అధికారులు దర్యాప్తు వేగవంతం చేస్తారు. వేరువేరు కోణాల్లో 6 ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటి వరకు 30 మందిని పోలీసులు విచారించారు. గంగానమ్మ గుడి పరిసరాల్లో కాల్ డేటా సేకరించారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. సింగ్ నగర్లో గత 15 రోజులుగా అనుమానాస్పద వ్యక్తులపై ఆరా తీశారు. దాడి జరిగిన 16 గంటల్లో కమిషనర్ ఈసీకి నివేదిక పంపించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ జరుగుతున్నారు. రాజేష్, విచారణ ఏ విధంగా సాగింది? నివేదికలు ఏ అంశాలు పేర్కొన్నారు? ఇప్పుడు ఎలాంటి సూచనలు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? సతీష్, సీఎం జగన్ మీద దాడికి సంబంధించి కూడా పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. నిన్న దాడి జరిగిన వెంటనే కూడా ఏదైతే స్పాట్ ఉందో ఆ స్పాట్ కి వెళ్ళి కూడా అక్కడ పరిసర ప్రాంతాలను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకొని పూర్తిగా కూడా వాటిని వెంటనే అక్కడ ఉన్న పరిస్థితులను కూడా ఎంక్వైరీ చేశారు. దానికి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా అటు ఏపీ డీజీపీతో పాటు ఇటు సిపి విజయవాడ సిపి కూడా వెంటనే దీని మీద రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఈ దర్యాప్తు అనేది వేగవంతం అవుతుందని చెప్పవచ్చు. దానితో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డికి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కన్నుకు దెబ్బ తగిలింది. సో ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం సింగ్ నగర్ లో పోలీసులు కూడా ప్రత్యేకంగా ఇచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత పోలీసులు కేసును నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతున్నారు. సెక్షన్ 307 ప్రకారం నాన్ బెయిల్ వారెంట్ కూడా ఈ కేసుని ఫైల్ చేసినట్టు తెలిసింది. మొత్తం 30 మందిని వరకు కూడా ఇప్పటి వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థానికులు కావచ్చు, అనుమానితులు కావచ్చు, కొంత ఎంక్వైరీ విషయంలో 30 మందిని వరకు కూడా విచారించినట్టుగా తెలుస్తుంది. మొత్తం 6 ప్రత్యేక బృందాలను కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. వేరు కోణాల్లో అక్కడ ఉన్న పరిస్థితుల మీద పూర్తిగా ఎంక్వైరీ అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. సీఎం జగన్ మీద దాడికి సంబంధించి కూడా అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, అలాగే గంగానమ్మ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కి మధ్యలో ఒక చెట్టు ఉంది, అక్కడి నుంచి జరిగిందా లేకపోతే ఆ గవర్నమెంట్ స్కూల్లో 2వ అంతస్తు 6వ అంతస్తు కూడా కిటికీలు ఓపెన్ గా ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో అక్కడి నుంచి దాడి జరిగిందా అనేది కూడా ఒక ప్రాథమిక విచారణ అయితే పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ స్కూల్ కి సంబంధించి కూడా సింగ్ నగర్ లోని కొంతమంది గంజాయి బ్యాచ్ కావచ్చు, అలాగే కొంతమంది సాయంత్రం కూడా అక్కడ గ్రూపులుగా కూడా ఉంటూ ఉంటారని కూడా అక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచే పూర్తిగా దాడి చేయడానికి ఎవరైతే దాడి చేశారో వాళ్ళు ఇక్కడే స్పాట్ ఎంచుకున్నారు అనేది అన్న కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అక్కడ ఎవరైతే స్థానికులు ఉంటారో ఆ స్థానికులకు సంబంధించి గత 15 రోజుల నుంచి ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా కనిపించారా, లేదా అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నారా అంటూ కూడా అక్కడ స్థానికులు కూడా అడిగి వివరాల స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇక ఆ గంగానమ్మ టెంపుల్ సంబంధించి పరిసర ప్రాంతాల్లో ఉన్న కాల్ డేటాను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించినట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ కి ఒక ప్రాథమిక రిపోర్ట్ ను కూడా ఇచ్చారు. పూర్తి స్థాయి రిపోర్ట్ కూడా ఇవాళ సాయంత్రం కానీ రేపు మార్నింగ్ గానీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ కూడా దీని మీద చాలా సీరియస్ గా అయింది. కొద్దిసేపు క్రితమే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ ని పరామర్శించిన అనంతరం కూడా సెక్రటరీకి బయలుదేరు 5 గంటలకి ప్రాంతంలో కూడా ఎన్నికల కమిషన్ కూడా వైసీపీ కంప్లైంట్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి పూర్తిగా కూడా విచారణ జరిపి దోషులను బయటకు తీసుకురావాలంటూ కూడా వైసీపీ కూడా సీరియస్ గా ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ అయితే ఇస్తుందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ కి సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్ అనేది పోలీసులు ఇవాళ నైట్ వరకు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సీఎం దాడికి సంబంధించి ప్రత్యేకంగా అయితే సెక్యూరిటీ లోపం ఉందా, లేకపోతే కావాలని అక్కడ ఎవరన్నా స్థానికులు మధ్యమత్తులో చేశారా, లేకపోతే టార్గెట్ గా సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారా అన్న అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.